Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాలు పంటల్ని తీవ్ర నష్టపరచడమే కాదు, ఇటు రైతులను కూడా తీవ్ర విషాదంలో నింపాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా రైతులు ఇదే పరిస్థితి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అటు వరి పంట పొలాలతో పాటుగా మామిడి తోటలు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామ శివార్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక మామిడి తోట దాదాపు 5 ఎకరాలు ఉన్నటువంటి మామిడికాయలన్నీ కూడా నిన్న వచ్చినటువంటి ఎదురుగాళ్ళు వర్షాల వల్ల కూడా పూర్తిగా నేలరాలినట్టు పరిస్థితి. మన ప్రస్తుతం ఈ మామిడి తోటలో చూడొచ్చు. మామిడి తోటలో ఉన్నటువంటి మామిడికాయలన్నీ కూడా పూర్తిగా నేలరాలాయి. అదేవిధంగా దాదాపు ఇంకో మరో వారం రోజుల్లో కూడా ఈ యొక్క మామిడి కోతల్ని ప్రారంభించి వీటన్నిటిని కూడా కరీంనగర్ మార్కెట్కు తరలిస్తాం అనుకున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మామిడి నిన్న వచ్చినటువంటి వర్షం కారణంగా కూడా పూర్తిగా నేలరాలినటువంటి పరిస్థితి ఇక్కడ మనం విజువల్స్ స్పష్టంగా చూడొచ్చు. ఈ మామిడి తోటలో ఉన్నటువంటి అన్ని మామిడికాయలు దాదాపుగా 70 నుంచి 80% మామిడికాయలని కూడా రాలిపోయాయి. మామిడి చెట్ల మీద కేవలం ఒక 30% మాత్రమే మామిడికాయలు ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. దాదాపు రుక్మాపూర్ అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని మామిడి తోటల్లో కూడా ఇదే పరిస్థితి. అంటే మనం పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పచ్చు. గత 10 రోజుల్లో కూడా దాదాపుగా 3 సార్లు ఇటు ఈదరగాళ్ళు అదేవిధంగా ఉరుమురు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడడం వల్ల కూడా తీవ్రంగా రైతులు నష్టపోవడం జరిగింది. ఎందుకంటే మరో కొద్ది రోజుల్లోనే ఈ యొక్క మామిడికాయలను తెంపి మార్కెట్కు తరలిస్తాం అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ అకాల వర్షాలు ఒకసారి కాదు దాదాపుగా 10 రోజుల గ్యాప్లో 3 సార్లు ఇలాంటి వర్షాలు కురవడం వల్ల కూడా దాదాపు పూర్తిగా పంట తుడుచుకపెట్టిపోయింది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వరి మొక్కజొన్న కూరగాయలతో పాటుగా మామిడి తోటలు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. మొత్తానికి రైతులంతా కూడా లబోదిబం అంటున్నారు. ఇప్పటికే ఇటు వ్యవసాయ అధికారుల చుట్టూ కూడా వాళ్ళు ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ పంట పొలాలకి రావాలి, సర్వే చేసి పంట నష్టానికి తగ్గ పరిహారం అందించాలనేటువంటి డిమాండ్ కూడా చేస్తున్నారు. అయితే గతంలో చేసినటువంటి పంట సర్వేకి సంబంధించినటువంటి పంట నష్టం సంబంధించినటువంటి డబ్బులే రాలేదు కాబట్టి ఈ డబ్బులు వస్తాయా లేదన్నటువంటి ఆందోళన కూడా రైతుల్లో నెలకొంది. గత మార్చి నెలలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చొప్పదండి నియోజకవర్గంలో పర్యటించి ఏదైతే గాలివాన బీభత్సం వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడం కూడా జరిగింది. ఎకరానికి 10,000 నష్టాన్ని ఇస్తామని చెప్పేసి కూడా అప్పుడు ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి నిన్న వచ్చినటువంటి వాన వల్ల కూడా పూర్తిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు ముఖ్యంగా చూసుకుంటే మనకు చొప్పదండి నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మామిడి తోటలు అదేవిధంగా వరి ఇతర పంటలు కూడా రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ మామిడి తోటకు సంబంధించినటువంటి రైతు మనతో ఉన్నారు. చెప్పండి, మీకు జరిగిన నష్టం ఎట్లాంటిది? దాదాపుగా నిన్న కురిసినటువంటి వర్షానికి మీకు ఎంత మేర నష్టం జరిగింది? దాదాపు ఒక 4-5 లక్షల నష్టం జరిగింది. 4 లక్షల పైన అయితే కానీ తక్కువ కాదు. ఎప్పుడైనా నేను ప్రతి సంవత్సరం ఈ ఏప్రిల్ 20-25 తారీఖు వరకు తెంపుతాను. అసలు ఈ సంవత్సరం క్రాప్ తక్కువ వచ్చే బట్టి కొద్దిగా రేట్ ఎక్కుతానే దాని కొంచెం ఆపినందుకు ఈ రోజు వర్షం పడుతుంది కాబట్టి తెంపినేసం అక్కడ రేట్ డౌన్ అవుతుందని ఆపుకుండా ఈ రాళ్ళతో పూర్తి నష్టం అయిపోయింది. అట్లా అక్కడ ఇట్లాంటి తోటలు నేను 2 పట్టినా అక్కడ కంప్యూటర్ తోట అనేది లేకుండా అయిపోయింది. మొత్తానికి ఏమి లేదు. మొత్తం ఉన్న కాయకు ఆ రాళ్ళ దెబ్బ తాగి రంధ్రాలు పడి మీదనే చెట్టు మీద రంధ్రాలు పడి ఉన్నాయి. తెంపినా లాభం లేదు. అది అంటే 3 తోటలు కలుపుకొని మొత్తం ఎన్ని ఎకరాల్లో ఎంత పంట? 9 ఎకరాలు మొత్తం 9 ఎకరాలు మొత్తం 9 ఎకరాల మామిడి తోటలు పెట్టినాను. ఒకడ 3, ఒకడ 5, ఒకడ 2. అంటే మొత్తం ఎంత నష్టం? అంటే సుమారుగా ఎంత అంచనా, మీ అంచనా ప్రకారం? దాదాపు 8-9 లక్షల నష్టపోయింది. నేను అలా కట్టుడే 6 లక్షలు కట్టినా. ఇక నా పెట్టుబడి ఇవన్నీ పోగానే 6 లక్షలు కట్టించిన. మందులు దాదాపు 7 సార్లు మందు పెట్టిన. అంటే ప్రతి ఏటా కూడా మీరు యొక్క మామిడి పూత వచ్చిన తర్వాత మామిడికాయలు తెంపిన తర్వాత ఎక్కడికి అంటే ఏ మార్కెట్ తరలిస్తూ ఉంటారు వీటిని? కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ తరలిస్తాం. వ్యవసాయ పండ్ల మార్కెట్ తరలిస్తాం. అంటే మీకు ఎంత చొప్పున మీకు వస్తుంటుంది?
ఈ తోట పోయినా సంవత్సరానికి 1,50,000 ఒక తోట పోయినా ఇట్లా. ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు పట్టాలి, 3 సంవత్సరాలు నష్టం పోతున్నా. ఈ లాభం అనేది ఎప్పుడు రాలేదు. ఓకే, అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా వరుసగా వర్షాలు పడుతున్నాయి, అనుకోకుండా గాలివాన రావటం, తర్వాత ఉరుములతో వర్షాలు కురుస్తున్నాయి కదా. సో మొత్తానికి ఎట్లాంటి నష్టం జరిగింది? అయితే అట్టి ఉరుములు పడితే ఏం కాపోవు, ఈ రాళ్ళతోనే దెబ్బలు తిని కాయ ఖరాబ్ అవుతుంది అన్నట్టు. అంటే కొంచెం అట్టి వాన పడితే ఏం కాపోవు, ఈ రాళ్ళు పడి గాడుపులు పెట్టి రాళ్ళతోని దెబ్బ తిని కాయ ఖరాబ్ అవుతుంది. అది కొంచెం మరకటికి వచ్చినా రేట్ డౌన్ అయినాయి. ఇప్పుడు 20 రూపాయల కిలో అమ్మేది 2 రూపాయలు 3 రూపాయల కిలో తీసుకుంటారు. అది తీసుకోవడానికి కానీ ఇక్కడ నుంచి పెడతాను కదా. సో మీకు రాళ్ల వాన వల్లనే మామిడికి మొత్తానికి నష్టం జరిగింది. రాళ్ళ వాన ద్వారా నష్టం జరిగింది మామిడికి. రాళ్ళ వాన గాడుపులు అట్లా. ఓకే, మొత్తానికి ఇటు మామూలుగా వర్షం పడితే పర్లేదు, కానీ రాళ్లతో కూడినటువంటి వర్షాలు కురవడం వల్లనే మామిడి తోటలకి తీవ్ర నష్టం చేకూర్చింది. మొత్తంగా ఏదైతే రాళ్ల వాన వల్ల పెద్ద రాళ్ళు పడడం వల్ల కూడా మొత్తం మామిడికాయలను కూడా నేలరాలినటువంటి పరిస్థితి. దీంతో మార్కెట్లో ఆ మామిడికాయలకు ఇది ధర కట్టలేని పరిస్థితి ఉంది. మొత్తంగా గత ఏడాది కూడా తాము నష్టపోయాము, ఈ ఏడాది కూడా ఇప్పటికే 10 రోజులుగా 3 సార్లు వర్షాలు పడటం కూడా మొత్తం దాదాపుగా 90% కూడా మామిడి తోటలు నష్టపోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పేసి రైతు ఆవేదపడుతున్నారు. ఈ యొక్క రైతుదే కాదు పరిస్థితి, దాదాపుగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా మామిడి తోటల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ కృష్ణ కుమార్తో రామకృష్ణ, ఐడ్రీమ్ న్యూస్, కరీంనగర్ నుంచి.